రక్త గ్రూపులు సరిపోల్చాల్సిన అవసరం లేకుండా, అంటువ్యాధుల గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేకుండా ప్రాణాలను కాపాడే రక్త మార్పిడి ఎప్పుడూ అందుబాటులో ఉండే ప్రపంచాన్ని ఊహించండి. ఇది సైన్స్ ఫిక్షన్ కాదు. ఇది సింథటిక్ బ్లడ్ అనే విప్లవాత్మక పరిశోధన రంగం ఇచ్చే హామీ. ఇది సహజ రక్తం యొక్క ముఖ్యమైన పనులను అనుకరించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. దానం చేసిన రక్తంతో పోలిస్తే సింథటిక్ బ్లడ్ సర్వత్రా అనుకూలత, ఎక్కువ కాలం నిల్వ ఉంచే సామర్థ్యం మరియు సంక్రమణ వ్యాధుల బారిన పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ప్రధాన లక్ష్యం శరీరమంతా ఆక్సిజన్ మరియు కార్బన్ డయాక్సైడ్ను సమర్థవంతంగా రవాణా చేసే ఉత్పత్తిని తయారు చేయడం. ఇది అత్యవసర పరిస్థితుల్లో అత్యంత కీలకం. ఉపయోగపడే రక్త ప్రత్యామ్నాయాన్ని వెతకడం శతాబ్దాలుగా కొనసాగుతోంది. ఇందులో ప్రారంభ దశల్లో వివిధ పదార్థాలతో చేసిన ప్రయత్నాలు తరచూ విఫలమయ్యాయి. 20వ శతాబ్దంలో ముఖ్యమైన పురోగతి కనిపించింది. ముఖ్యంగా కార్ల్ ల్యాండ్స్టైనర్ ఏబీఓ రక్త గ్రూపులను కనుగొనడం ద్వారా ఇది మరింత సురక్షితమైన రక్త మార్పిడికి దారితీసింది. ప్రపంచ యుద్ధం 2 ఈ ఆసక్తిని మరింత పెంచింది. ఫలితంగా రక్త బ్యాంకులు స్థాపించబడ్డాయి మరియు యుద్ధ భూమిలో ప్రాణాలను కాపాడేందుకు ప్లాస్మాను ఉపయోగించడం ప్రారంభమైంది. 1960ల నాటికి పెర్ఫ్లోరోకెమికల్స్ లేదా పిఎఫ్సిలు ఆక్సిజన్ను కరిగించి రవాణా చేసే సామర్థ్యాన్ని పరిశీలించబడ్డాయి. ఇది పరిశోధనలో కొత్త యుగానికి నాంది కలిగింది. ఈ రోజు పరిశోధన ప్రధానంగా 2 విభాగాలపై దృష్టి సారిస్తోంది: హీమోగ్లోబిన్ ఆధారిత ఆక్సిజన్ క్యారియర్లు బిఓసిస్ మరియు పెర్ఫ్లోరోకార్బన్ ఆధారిత ఆక్సిజన్ క్యారియర్లు పిఎఫ్సిఓసిస్. బిఓసిసు మానవ లేదా ఎద్దు రక్తం నుండి పొందిన మార్పు చేసిన హీమోగ్లోబిన్ ఉపయోగించి ఆక్సిజన్ను సమర్థవంతంగా రవాణా చేస్తాయి. హీమోప్యూర్ పాలిమరైజ్డ్ ఎద్దు హీమోగ్లోబిన్ మరియు ఎరిథ్రోమెర్ హీమోగ్లోబిన్ కలిగిన నానో పార్టికల్ వంటి ఉదాహరణలు ఈ సాంకేతికతను ప్రదర్శిస్తున్నాయి. బిఓసిస్ పొడవైన నిల్వ సామర్థ్యం, రక్త గ్రూప్ అవసరం లేకపోవడం వంటి ప్రయోజనాలు ఉన్నప్పటికీ ప్రారంభ వర్షన్లు విషపూరితత మరియు దుష్ప్రభావాల సమస్యలను ఎదుర్కొన్నాయి. ఇంకొక వైపు పిఎఫ్సిఓఎస్ఎస్ అనేవి పెర్ఫ్లోరోకార్బన్ యొక్క అధిక వాయు ద్రావణీయతను ఉపయోగించుకుని చిన్న కేపిల్లరీలకు ఆక్సిజన్ అందించగల ఎమల్షన్లు. ఈ సింథటిక్ అణువులు జీవవైజ్ఞానికంగా నిష్క్రియంగా ఉంటాయి, వేడి ద్వారా స్టెరిలైజ్ చేయవచ్చు, అలాగే ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోవచ్చు. దీనివల్ల ఉత్పత్తి ఖర్చులు తగ్గుతాయి. అయితే పిఎఫ్సిలు నీటిలో కరగవు, అందువల్ల ఎమల్సిఫికేషన్ అవసరం. అలాగే ప్రారంభ ఫార్ములేషన్లు కూడా విషపూరితత మరియు సమర్థవంతమైన ఆక్సిజన్ సరఫరాలో సమస్యలను ఎదుర్కొన్నాయి. విస్తృతంగా మార్కెట్లో ఉన్న కృత్రిమ రక్త ఉత్పత్తి ఇంకా అభివృద్ధిలో ఉన్నప్పటికీ సింథటిక్ రక్తానికి ప్రస్తుతానికి మరియు భవిష్యత్తులో కీలకమైన వినియోగాలున్నాయి. అత్యవసర వైద్యంలో ఇది గాయాల సమయంలో, వేగంగా రక్త మార్పిడి అవసరమైనప్పుడు మరియు సంప్రదాయ రక్త నిల్వలు పరిమితంగా ఉన్నప్పుడు అమూల్యంగా ఉంటుంది. దీని ఎక్కువ కాలం నిల్వ ఉంచుకునే సామర్థ్యం మరియు రక్త గ్రూప్ అవసరం లేకపోవడం వల్ల ఇది దూర ప్రాంతాలు, సైనిక ప్రాంతాల్లో ఉపయోగించడానికి అనువుగా ఉంటుంది. అందుబాటులో రక్తం లేని చోట ప్రాణాలను రక్షిస్తుంది. సాంప్రదాయ రక్త మార్పిడిని మత పరిమితుల కారణంగా తిరస్కరించే రోగులకు కూడా సింథటిక్ రక్తం ఒక ముఖ్యమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది. అత్యవసర పరిస్థితులకు మించి క్యాన్సర్ చికిత్స, గాయాల మాన్పు, ఔషధ సరఫరా, టిష్యూ ఇంజనీరింగ్ వంటి రంగాల్లో కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రయోజనాలు స్పష్టంగా ఉన్నాయి. ఏ రక్త గ్రూప్కైనా సరిపోవడం, ఎక్కువ కాలం నిల్వ ఉండడం, వ్యాధి సంక్రమణ ప్రమాదం తక్కువగా ఉండడం. ఇది విపత్తు సహాయ కార్యక్రమాలు మరియు సైనిక ఆపరేషన్ల కోసం త్వరగా అందుబాటులోకి రావడం, అలాగే మెరుగైన ఆక్సిజన్ సరఫరా చేసే అవకాశం కూడా ఇస్తుంది. అయితే ప్రస్తుతం సింథటిక్ రక్తం ఆక్సిజన్ రవాణా తప్ప మరెక్కువ పనితీరును చూపించదు మరియు విస్తృతంగా అనుమతి పొందడంలో నియంత్రణ సంబంధిత అడ్డంకులు ఎదుర్కొంటోంది. ప్రస్తుతం జరుగుతున్న పరిశోధనలు మరింత జీవ అనుకూల పదార్థాలను అభివృద్ధి చేయడం, ఆక్సిజన్ మోయగల సామర్థ్యాన్ని పెంచడం, ఇతర ముఖ్యమైన రక్త పనితీరును కలిపే దిశగా సాగుతున్నాయి. క్లినికల్ ట్రయల్స్ పురోగమిస్తున్నాయి. 2025లో జపాన్ ఆర్టిఫిషియల్ బ్లడ్ ట్రయల్స్ ప్రారంభించేందుకు 2030 నాటికి వాస్తవ వినియోగాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. సింథటిక్ రక్తం అత్యవసర వైద్యంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో, ప్రపంచవ్యాప్తంగా రక్త కొరతను పరిష్కరించడంలో, చివరికి అనేక ప్రాణాలను రక్షించడంలో అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది. జీవసింథటిక్ పూర్తి రక్త ఉత్పత్తి అభివృద్ధి వైద్య రంగంలో ఒక పవిత్ర గ్రేల్గా మిగిలి ఉంది. ఇది రాబోయే తరాలకు ఆరోగ్య సంరక్షణను పూర్తిగా మార్చే వాగ్దానాన్నిస్తోంది.